లాస్ట్ వీడియోలో పూర్ణాంకాలు పూర్ణ సంఖ్యల గురించి డిస్కస్ చేసాం. నెక్స్ట్ కాన్సెప్ట్ మనకి అకర్ణీయ సంఖ్యలు. అయితే అకర్ణీయ సంఖ్యల కంటే ముందు మనం ఇక్కడ భిన్నాలు, దశాంశ భిన్నాలు వీటి మీద మనకు అవగాహన ఉన్నట్లయితేనే అకర్ణీయ సంఖ్యల కాన్సెప్ట్ మనకి ఈజీగా అర్థమవుతుంది. సో ముందు మనం ఏం చేద్దామంటే భిన్నాలు, దశాంశ భిన్నాలు ఈ కాన్సెప్ట్ కంప్లీట్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ మనకి భిన్నాలు, దశాంశ భిన్నాలు అనేదేమో 6th లో ఉంది, అలాగే 7th లో ఉంది. కేవలం భిన్నాలు అనే టాపిక్ మనకి ఇక్కడ 4th, 5th, 6th, 7th 4 క్లాసుల్లో కూడా ఉంది. ఓకే, సో ఈ వీడియోలో మనం భిన్నాలకు సంబంధించి బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో 4th క్లాసు, ఆ నెక్స్ట్ వీడియోలో 5th, 6th, 7th ఒక్కొక్క క్లాస్ లో ఉన్న ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో భిన్నాలకు సంబంధించిన బేసిక్స్ మనకి ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ఏంటంటే భిన్నం అంటే ఏంటి అసలు? భిన్నం అంటే ఒక మొత్తంలో కొంత భాగము లేదా ఒక సమూహంలో కొంత భాగము, ఒక మొత్తంలో కొంత భాగము లేదా ఒక సమూహంలో కొంత భాగం. రెండింటికి తేడా ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఒక యాపిల్ పండు ఉంది. ఈ యాపిల్ పండు ఇద్దరికి పంచాలనుకోండి, ఈ విధంగా పంచుతారు. నలుగురికి పంచాలనుకోండి, ఈ విధంగా పంచుతారు. సో మీరు బాగా గమనించినట్లయితే పంచినప్పుడు ఏ విధంగా పెంచారండి? సమాన భాగాలుగా పెంచారు. ఖచ్చితంగా భిన్నాన్ని చూపించాలంటే పటము లేదా సమూహం అనేది సమాన భాగాలుగా విభజించాలి. ఓకే, సో ఇక్కడ మనకి ఒక భాగం విభజించినప్పుడు ఈ భాగం విలువ ఏమవుతుందంటే 1/, ఇది ఒక భాగము, మొత్తం ఎన్ని భాగాలండి? 4 భాగాలు, కాబట్టి 1/4 అవుతుంది. ఒక భాగం విలువ 1/4 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 భాగాలు అనుకోండి. 2 భాగాలు అంటే ఎంత అవుతుందండి? 2 మొత్తం ఎన్ని భాగాలు? 4 భాగాలు, అంటే 2/4. 2 1లు 2 2 అంటే 1/2. ఈ 2 భాగాలనే కదా మనం హాఫ్ అంటాం ఈ పటం పరంగా. ఓకే, సో ఇది మనకి ఒక వస్తువు పరంగా. మరి సమూహం పరంగా ఏ విధంగా చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్, ఒక దగ్గర ఒక 20 చాక్లెట్స్ ఉన్నాయి, ఒక 5గురికి పంచాలి. సో ప్రతి ఒక్కరికి ఎన్ని వస్తాయండి? అవి 4 లెక్క వస్తాయి. ఓకే, అయితే సంఖ్య పరంగా చెప్పాలంటే మనము 4, ఒక్కొక్కరికి 4 చాక్లెట్ లెక్క వస్తుంది చెప్పవచ్చు. మరి భిన్న రూపంలో చెప్పాలంటే ఏ విధంగా చెప్తాం? ఇక్కడ చూడండి, ఒక భాగము బై మొత్తం భాగంగా మనం తీసుకున్నాం భిన్నం అనేది. ఇక్కడ కూడా సేమ్ అంతే. ఇక్కడ ఒక సమూహంలో 20 చాక్లెట్లు ఉన్నాయి, వాటిని పంచాము. ఎంతమందికి పంచాం? 5గురికి పంచాం. ఒక్కొక్కరికి 4 లెక్క వచ్చాయి. అంటే ఒకరికి, అంటే ఒక భాగంలో ఎన్ని వచ్చాయి? 4 వచ్చాయి. అంటే 4/, అంటే ఒకరికి ఎంత వచ్చిందో మనం భిన్న రూపంలో చెప్పాలంటే ఒకరికి 4 వచ్చాయి. 4/, మొత్తం రాయాలి కింద. అక్కడ హారం మనం ఏం చేసామంటే మొత్తం భాగాలుగా తీసుకున్నాం కదా. మరి ఈ సమూహంలో ఉన్న మొత్తం చాక్లెట్లు ఎన్ని? అక్కడ 20, కాబట్టి 4/20 అవుతుంది. ఓకే, సో 4/20 సింప్లిఫై చేస్తే 4 1లు 4 5లు, అంటే 1/5. అంటే 20 చాక్లెట్లను 5గురికి పంచినప్పుడు ఒక వ్యక్తికి వచ్చిన చాక్లెట్లు ఏంటంటే 4 అవుతాయి. అలా కాకుండా ఒక వ్యక్తికి ఎంత భాగం వచ్చిందని అనుకోండి, 1/5 అవుతుంది. ఓకే, అంటే ఒక మొత్తము లేదా ఒక సమూహంలో కొంత భాగాన్ని మనము భిన్నంగా చెప్తాం. ఓకే, సో ఇక్కడ కొన్ని భిన్నాలను పరిశీలించినట్లయితే 2/5, 3/7, 4/5, 2/6, 2/7. సో ఇవి భిన్నాలు అనుకోండి. ఈ భిన్నాల్లో పైన వాటిని ఏమంటామంటే లవం అంటాం. ఏమంటాం? లవం. క్రింద ఈ సంఖ్యలు మనము హారం అని చెప్తాం. ఏమంటాం? హారం. అంటే భిన్నము ఈజ్ ఈక్వల్ ఏమంటే లవము బై హారం. భిన్నము ఈజ్ ఈక్వల్ టు లవము బై హారం. అయితే ఈ భిన్నం అనేది లవము హారాన్ని బట్టి 2 రకాలుగా ఉంటుంది. అందులో మొదటిది ఏంటంటే క్రమభిన్నం. క్రమభిన్నం. సో క్రమభిన్నం అంటే ఏంటంటే లవము చిన్నదిగా ఉంటూ హారం పెద్దదిగా ఉన్నది అనుకోండి, అటువంటి భిన్నాలను మనం క్రమభిన్నంగా చెప్తాం. అంటే హారంతో పోల్చినప్పుడు లవం అనేది చిన్నదిగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ 5/7 తీసుకున్నాను. ఇది హారము, ఇది లవము. సో లవం అనేది హారంతో పోల్చుకుంటే 7తో పోల్చుకుంటే ఏమండి? చిన్నదే కదా. అంటే లవం చిన్నదిగా ఉండాలి, హారం పెద్దదిగా ఉండాలి. అటువంటి భిన్నాలను మనము క్రమభిన్నంగా చెప్పుకుంటాం. ఇంకొన్ని ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి ఇక్కడ 1/2, 3/5, 5/7, 7/9, 9/11 ఇవన్నీ కూడా ఏమవుతాయంటే క్రమభిన్నానికి ఉదాహరణలు అవుతాయి. ఓకే, నెక్స్ట్ రెండవది అపక్రమ భిన్నం.
అపక్రమ భిన్నం. అపక్రమ భిన్నం అంటే దీనికి రివర్స్. అంటే లవం పెద్దగా ఉండాలి, హారం చిన్నగా ఉండాలి. ఇక్కడ లవం ఏంటండి? చిన్నది, హారం పెద్దది. కానీ అపక్రమ భిన్నంలో లవం పెద్దదిగా ఉండాలి, హారం చిన్నదిగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవే భిన్నాలు మనం తిరగవేసామనుకోండి, ఏమవుతుంది చూడండి. ఇక్కడ ఇది 5/3 అవుతుంది, ఇది 7/5 అవుతుంది, ఇది 9/7 అవుతుంది, ఇది 11/9 అవుతుంది. సో ప్రతి సందర్భంలో పైన లవం అనేది హారంతో పోల్చుకుంటే పెద్దగానే ఉంది. సో ఇటువంటి భిన్నాలను మనము అపక్రమ భిన్నంగా చెప్పుకుంటాం. ఓకే. సో వీటితో పాటు లవము హారము రెండు ఒకే సంఖ్య ఉన్నాయి అనుకోండి. అంటే 5/5, 7/7, 8/8, 9/9. అంటే లవహారాలు సమానంగా ఉండే సంఖ్యలను కూడా, అంటే అటువంటి భిన్నాలను కూడా మనము ఏ భిన్నం కింద తీసుకోవాలంటే అపక్రమ భిన్నం కింద తీసుకోవాలి. ఓకే. ఇక్కడ 1/2ని రివర్స్ చేస్తే ఏమవుతుందండి? 2/1 అవుతుంది. ఓకే. సో 2/1 అంటే 2a దాని వాల్యూ. ఓకే. అంటే 2, 3, 4, 2, 3, 4, 5, 6 ఇవన్నీ కూడా ఏమవుతాయి? ఇవన్నీ సంఖ్యలే, కానీ వీటిని భిన్న రూపంలో రాసినప్పుడు ఏం చేయొచ్చు అంటే మనము /1 అని రాయొచ్చు. సో ప్రతి సందర్భంలో లవం చూసుకుంటే హారం కంటే పెద్దగా ఉంటుంది. సో అంటే మనం ఏం చెప్పొచ్చు? 2, 3, 4, 5, 6 ఈ సంఖ్యలు కూడా ఏమవుతాయి అంటే అపక్రమ భిన్నం కిందకి వస్తాయి. ఓకే. సో క్రమ భిన్నం అంటే కేవలం లవం చిన్నదిగా ఉండాలి, హారం పెద్దదిగా ఉండాలి. కానీ అపక్రమ భిన్నం అంటే లవం పెద్దగా ఉంటూ హారం చిన్నగా ఉండే అన్ని భిన్నాలు కూడా అపక్రమ భిన్నాలే. వాటితో పాటు లవహారాలు రెండు సమానంగా ఉన్నాయనుకోండి, అవి కూడా అపక్రమ భిన్నాలే. వాటితో పాటు హారాలు కేవలం 1 ఉంటూ పైన సంఖ్యలు ఉన్నాయనుకోండి, హారంలో 1 ఉందంటే లవంలో ఎంత ఉంటే అంతే దాని విలువ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 11/1 ఉందనుకోండి, దీని విలువ ఎంత అవుతుందండి? 11 అవుతుంది. అంటే 11 అనేది ఏ సంఖ్య అవుతుంది? ఒకటి ఇక్కడ 11 ఇక్కడ ఏ భిన్నం అవుతుందండి? అపక్రమ భిన్నం అవుతుంది. ఎందుకు? 11/1 అంటే ఇది లవం అవుతుంది, ఇది హారం అవుతుంది. లవం అనేది హారం కంటే పెద్దగా ఉంది కాబట్టి. ఓకే. ఇక్కడ 105 అనేది ఏ భిన్నం అవుతుందండి? అది భిన్నంగా తీసుకున్నప్పుడు క్రమ భిన్నంగా తీసుకోవాలా, అపక్రమ భిన్నంగా తీసుకోవాలా, లేదా రెండూ కావా? 105 మనము 105/1గా రాస్తాం. సో ఇది లవం అవుతుంది, ఇది హారం అవుతుంది. సో లవం అనేది హారం కంటే ఎక్కువగా ఉంది కాబట్టి ఇది ఏ భిన్నం అవుతుందంటే అపక్రమ భిన్నం అవుతుంది. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే సంఖ్యలన్నీ కూడా అపక్రమ భిన్నాలు అవుతాయి. ఓకే. సో ఇది క్రమ భిన్నం, ఇది అపక్రమ భిన్నం. ఓకే. సో ఈ రెండింటిని బేస్ చేసుకుని మనకి మిశ్రమ భిన్నం అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఈ క్రమ భిన్నము, అపక్రమ భిన్నం ఈ రెండింటిని బేస్ చేసుకుని మనకి ఇక్కడ మూడవ భిన్న రూపం ఒకటి ఉంటుంది. అదే మిశ్రమ భిన్నం. ఏంటంటే మిశ్రమ భిన్నం. మిశ్రమ భిన్నం అంటే ఏంటంటే ఒక పూర్ణ సంఖ్య దానితో పాటు ఒక క్రమ భిన్నం. ఒక పూర్ణ సంఖ్య మరియు క్రమ భిన్నాల యొక్క మొత్తాన్ని మనము మిశ్రమ భిన్నంగా చెప్తాం. మిశ్రమ భిన్నం అంటే డెఫినేషన్ చూడండి. ఒక పూర్ణ సంఖ్య మరియు క్రమ భిన్నాల యొక్క మొత్తాన్ని మనము ఏం చెప్తాం? మిశ్రమ భిన్నంగా చెప్తాం. సో పూర్ణ సంఖ్యగా మనం ఇక్కడ 1 తీసుకుందాం, లేదా 2, 3, 4, 5 ఇవేమైనా తీసుకోవచ్చు. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పూర్ణ సంఖ్యగా 2 తీసుకున్నాను, ప్లస్ ఒక క్రమ భిన్నం తీసుకోవాలి. సో క్రమ భిన్నం ఇక్కడ నేను 2/3 తీసుకున్నాను. అంటే 2 + 2/3 ఇదేమవుతుందంటే ఒక మిశ్రమ భిన్నం అవుతుంది. అయితే ఈ మిశ్రమ భిన్నాన్ని ఈ రూపంలో ఉంచుకుంటే ఏం చేస్తారంటే దీన్ని 2 and 2/3గా రాస్తారు. 2 + 2/3నే 2 and 2/3గా రాయొచ్చు. కాబట్టి చెక్ చేద్దాం. ఇక్కడ సింప్లిఫై చేద్దాం. 2 నన్ను 2/1గా రాద్దాం. 1కి 3కి ఎల్సిఎం ఏమవుతుంది? 3 అవుతుంది. 1 3 = 3, 3 2 = 6, 3 1 = 3, 1 2 = 2 అంటే 8/3 వచ్చింది. ఓకే. సో మిశ్రమ భిన్నాన్ని మనం అపక్రమ భిన్నంలోకి మార్చినప్పుడు 3 2 = 6, 6 + 2 8 అంటే 8/3. ఓకే. అంటే ఒక మిశ్రమ భిన్నాన్ని మనము ఒక పూర్ణ సంఖ్య మరియు క్రమ భిన్నాల యొక్క మొత్తంగా రాయొచ్చు. ఏదైతే మొత్తంగా ఉందో ఆ మొత్తం మనం ఇక్కడ మధ్యలో ఉన్న ప్లస్ తీసి ఈ రెండింటిని దగ్గర చేర్చుకుంటే అదే మిశ్రమ భిన్నం అవుతుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ 1 + 1/5 దీని యొక్క మిశ్రమ భిన్న రూపం ఏమవుతుందండి? 1 and 1/5 అవుతుంది. 7 + 2/5 అనుకోండి, దీని యొక్క మిశ్రమ రూపం ఏమవుతుందండి? 7 and 2/5 అవుతుంది. ఓకే. సో ఇది మనకి ఇక్కడ మిశ్రమ భిన్నం. మిశ్రమ భిన్నం అంటే డెఫినేషన్ గుర్తుపెట్టుకోండి. మిశ్రమ భిన్నం అంటే ఏంటంటే
పూర్ణ సంఖ్య మరియు క్రమభిన్నాల యొక్క మొత్తాన్ని మనము మిశ్రమ భిన్నంగా చెప్పుకుంటాం. ఓకే, నెక్స్ట్ మనం ఇక్కడ క్రమభిన్నంకి అపక్రమ భిన్నంకి గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఉంది. అదేంటంటే క్రమభిన్నం అనేది ఎప్పుడూ కూడా 1 కంటే తక్కువగా ఉంటుంది. క్రమభిన్నం విలువ ఎప్పుడూ కూడా 1 కంటే తక్కువగా ఉంటుంది, 0 కంటే ఎక్కువగా ఉంటుంది. క్రమభిన్నం విలువ ఎప్పుడు కూడా ఏ విధంగా ఉంటుందండి? 0 కంటే ఎక్కువగా ఉంటుంది, 1 కంటే తక్కువగా ఉంటుంది. సో క్రమభిన్నాన్ని ఫర్ ఎగ్జాంపుల్ నేను x గా తీసుకుంటే, సో ఈ x అనేది 0 కంటే ఎక్కువ ఉంటుంది, 1 కంటే తక్కువగా ఉంటుంది. ఓకే, అదే అపక్రమ భిన్నం అనుకోండి. అపక్రమ భిన్నం అయితే అపక్రమ భిన్నం విలువ ఎప్పుడూ కూడా 1 అవుతుంది లేదా 1 కంటే ఎక్కువైనా ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అపక్రమ భిన్నంలో x గా తీసుకున్నప్పుడు ఈ x విలువ 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు x అవుతుంది. అంటే లెస్ దెన్ అంటే ఏంటంటే 1 కంటే ఎక్కువ, ఆర్ ఈక్వల్ అంటే 1కి సమానం, అంటే 1కి సమానమైన అవ్వచ్చు, 1 కంటే ఎక్కువైనా అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2/3 తీసుకున్నాం. 2/3 అనేది ఏంటంటే ఇక్కడ ఒక క్రమభిన్నం. సో క్రమభిన్నంగా తీసుకున్నప్పుడు దీన్ని సింప్లిఫై చేసుకుంటే మనకి 3తో మనం 2ని డివిజన్ చేస్తే ఏమొస్తుందండి? డివిజన్ చేస్తే దీన్ని 0.666 ఇలా వస్తూ ఉంటుంది. అంటే 0.66 అనేది ఏమవుతుందంటే ఇక్కడ 0 కంటే పెద్దది, 1 కంటే చిన్నది. సో మీరు ఏ క్రమభిన్నం తీసుకున్నా సరే అది ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగా 0 పాయింట్లోనే వస్తుంది మనకి. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే క్రమభిన్నం విలువ అనేది ఎప్పుడు కూడా 0 కంటే ఎక్కువగా ఉంటుంది, 1 కంటే తక్కువగా ఉంటుందని చెప్పొచ్చు. ఓకే, మరి అదే అపక్రమ భిన్నం తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5/3 తీసుకున్నాను. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే ఏమవుతుందంటే దీని విలువ 1.666 అని వస్తుంది. సో ఇక్కడ 1.666 వచ్చింది అంటే దీని విలువ 1 కంటే ఎక్కువ. సో అపక్రమ భిన్నం తీసుకున్నాం మనము, వచ్చిన విలువ ఏమైంది? 1 పాయింట్ ఉందంటే 1 కంటే ఎక్కువ విలువగా ఉంది. అంటే అపక్రమ భిన్నం విలువ ఎప్పుడు కూడా 1 కంటే ఎక్కువగా ఉంటుంది. మరి ఇక్కడ ఆర్ ఈక్వల్ అని రాశాను. ఆర్ ఈక్వల్ అంటే ఏంటండి? 1కి సమానం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్పాను నేను 5/5 ఏ భిన్నం అవుతుందండి? అపక్రమ భిన్నం అవుతుంది. 6/6, 7/7 ఇవన్నీ కూడా ఏ భిన్నాలండి? అపక్రమ భిన్నాలు. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే 5 1 5 1 అంటే 1 వస్తుంది, 6 1 6 1 అంటే 1 వస్తుంది, 7 1 7 1 అంటే 1 వస్తుంది. సో ప్రతి సందర్భంలో దీని విలువ ఎంత వచ్చిందండి? 1 వచ్చింది. అంటే అపక్రమ భిన్నం విలువ 1 అవ్వచ్చు, 1 కంటే ఎక్కువైనా అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ క్రమభిన్నము, అపక్రమ భిన్నము, మిశ్రమ భిన్నం, వీటిని పటాల రూపంలో ఏ విధంగా చూపించాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2/3 అని ఒక క్రమభిన్నం ఉంది. దీన్ని పట రూపంలో చూపించాలంటే ఏదైనా ఒక భిన్నాన్ని మనం పట రూపంలో చూపించాలంటే ఖచ్చితంగా ఇక్కడ హారంలో ఎంత ఉందో ఆ సంఖ్య ఆధారంగా మనం దాన్ని ఆ తీసుకున్న పటాన్ని మనము అన్ని భాగాలుగా చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హారం ఎంత ఉందండి? 3 ఉంది. అంటే ఒక పటం తీసుకుంటే ఆ పటాన్ని మనము 3 సమాన భాగాలుగా చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ హారంలో ఎంత ఉంటే అన్ని భాగాలు చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ లవంలో ఎంత ఉందో అన్ని భాగాలను మనము షేర్ చేసుకోవాలి. అంటే ఇక్కడ 2/3 యొక్క విలువ చూపించే పటం ఏదవుతుందంటే ఇది అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5/7 ఉంది. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చండి? ఒక పటం తీసుకుంటే ఆ పటాన్ని మనం 7 సమాన భాగాలుగా చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఒక పటాన్ని ఈ విధంగా నేను తీసుకున్నాను. నేను 7 సమాన భాగాలుగా చేస్తే 1 2 3 4 5 6 7. ఓకే, ఇప్పుడు ఈ 7 సమాన భాగాల్లో ఎన్ని భాగాలు మనం షేర్ చేయాలండి? 5 భాగాలు షేర్ చేయాలి. ఓకే, సో ఎన్నయ్యండి? 1 2 3 4 5. సో ఈ 5 భాగాలు షేర్ చేశాం కాబట్టి 5/, మొత్తం ఎన్ని భాగాలండి? 7 భాగాలు. అంటే ఈ పటాన్ని చూపించే భిన్నం ఏమవుతుందంటే ఈ భిన్నం అవుతుంది, ఈ భిన్నాన్ని చూపించే పటం ఏదవుతుందంటే ఈ పటం అవుతుంది. ఓకే, సో ఇది క్రమ భిన్నానికి సంబంధించిన పటం. సో క్రమ భిన్నానికి సంబంధించిన పటం ఎప్పుడూ కూడా ఒక పటమే ఉంటుందండి. కానీ అపక్రమ భిన్నానికి, మిశ్రమ భిన్నానికి చూపించే పటాలు 1 కంటే ఎక్కువ వస్తాయి. అదే విధంగా ఉంటే అసలు చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5/3 నాకు అపక్రమ భిన్నం తీసుకుందాం. 5/3 చూపించే పటాన్ని చేద్దాం. ఇక్కడ ఏంటంటే 5/3. 5/3 అనేది ఏంటంటే ఇక్కడ ఒక అపక్రమ భిన్నం. లవం పెద్దగా ఉంది, హారం చిన్నగా ఉంది కాబట్టి. ఓకే, ఇప్పుడు దీన్ని చూపించే పటం మనం గీయాలంటే ముందు దీన్ని మనం ఏం చేద్దామంటే హారంలో ఎంత ఉందండి? 3 ఉంది. అంటే మనం ఏం చేయాలంటే మనం తీసుకున్న పటాన్ని 3 సమాన భాగాలుగా చేయాలి. సో ఇక్కడ పటాన్ని ఈ విధంగా తీసుకున్నాను నేను. దీన్ని నేను 3 సమాన భాగాలుగా చేశాను. ఓకే, లవంలో ఉన్న సంఖ్య మనం ఏం చేయాలండి? అన్ని భాగాలు షేర్ చేయాలి. ఇక్కడ 5 ఉంది, 5 భాగాలు షేర్ చేయగలమా? చేయలే. కానీ ఎన్ని చేయగలం? ఇక్కడ మనము 3 చేయగలం. ఎన్ని చేయగలము? 3 షేర్ చేయగలం. సో చేసేద్దాం.
ఇంకా రిమైనింగ్ ఏం చేయాలి, షేడ్ చేయాలి, 2 షేడ్ చేయాలి. ప్లస్ ఇంకొక పటం తీసుకుందాం. ఈ పటం 2 భాగాలు చేయాలండి. మనం ఆల్రెడీ 3 చేస్తాం, ఇంకా రిమైనింగ్ 2 కావాలి. కానీ 2 భాగాలు తీసుకుని సరిపోతుందా? కాదు. ఎందుకంటే ఇక్కడ లవంలో హారంలో మనకి ఎంత ఉందో అన్ని సమాన భాగాలు మనం తీసుకోవాలి. సో ఇక్కడ 3 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా మనము 3 తీసుకోవాలి. ఓకే, దీంట్లో మనకి ఆల్రెడీ 3 భాగాలు షేడ్ చేసుకున్నాం, మొత్తం 5 భాగాలు షేడ్ చేయాలి. కాబట్టి ఇదొకటి. సో మొత్తం ఇప్పుడు 2 భాగాలు అయ్యండి, 5 భాగాలు అయ్యాయి. సో 5/, హారంలో ఎంత రాయాలండి? హారంలో ఎంత రాయాలి? ఇవి 3 భాగాలు, 3 భాగాలు, మొత్తం ఎన్ని భాగాలు అవుతాయి? 6 భాగాలు అవుతాయి. అంటే 6 రాయాలా? 6 రాయకూడదు. ఎందుకంటే ఇక్కడ మనము హారంలో రాయవలసిన విలువ ఏంటంటే ఒక పటాన్ని మనం ఎన్ని భాగాలు చేసుకుంటామో ఆ విలువ మాత్రం మనం రాయాలి. సో ఒక పటాన్ని జనరల్గా ఎన్ని భాగాలు చేసామండి? 3 భాగాలు చేసాం. కాబట్టి ఆ విలువ మాత్రం తీసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు దీనికి 5/3 అవుతుంది ఈ పటం యొక్క విలువ. అయితే ఇక్కడ 3 భాగాలు షేడ్ చేశాను కాబట్టి జనరల్ గా ఈ పటం యొక్క విలువ ఎంత అవుతుంది చెప్పండి? ఒక భాగం షేడ్ చేస్తే 1/3, 2 భాగాలు షేడ్ చేస్తే 2/3, ఇక్కడ 3 భాగాలు షేడ్ చేసింది కాబట్టి 3/3 అవుతుంది. ప్లస్ దీని విలువ ఎంత అవుతుందండి? ఇక్కడ 2 భాగాలు షేడ్ చేసింది కాబట్టి 2/3 అవుతుంది. ఓకే, సో ఇక్కడ 3/3 అంటే 3 1 3 1 అంటే దీని మొత్తం విలువ ఏమైపోతుంది? 1 అయిపోతుంది. అంటే 1 + 2/3 అవుతుంది. సో 1 + 2/3 అంటే ఒక పూర్ణ సంఖ్య ఒక క్రమభిన్నం. ఒక పూర్ణ సంఖ్య ఒక క్రమభిన్నం ఈ విధంగా వచ్చినప్పుడు దీన్ని మనం ఏ విధంగా చెప్పామండి? మధ్యలో ప్లస్ తీసి రాసిస్తే సరిపోతుంది. అంటే 1 and 2/3 అవుతుంది. అంటే మనం తీసుకున్న 5/3 భిన్నం ఏ విధంగా మారిపోయింది? 1 and 2/3 అంటే అపక్రమ భిన్నం కాస్త మిశ్రమ భిన్నంగా మారిపోయింది. అపక్రమ భిన్నం కాస్త మిశ్రమ భిన్నంగా మారిపోయింది. సో ఒక అపక్రమ భిన్నాన్ని మనం మిశ్రమ భిన్నంగా మార్చాలంటే ఈ విధంగా పట రూపంలోనే మార్చొచ్చు, లేదా భాగహార రూపంలోనే మార్చొచ్చు. ఏ విధంగా? లవాన్ని మనము హారంతో భాగించినప్పుడు మనకి భాగఫలంలో వచ్చింది ఏమవుతుందంటే పూర్ణ సంఖ్య అవుతుంది. శాసనంలో వచ్చింది ఏమవుతుందంటే లవం అవుతుంది. హారంలో ఏముంటుందంటే ఈ విభాజ్యం ఉంటుంది, ఈ విభాజకం ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనం సింప్లిఫై చేసుకుంటే 3 1 3. సో ఎంత వస్తుందండి? శాసనం ఇక్కడ 2 వస్తుంది. సో భాగఫలం ఎంత వచ్చింది? 1 వచ్చింది, అంటే 1. అండ్ శాసనం ఎంత వచ్చిందండి? 2 వచ్చింది, అంటే 2/. ఇక్కడ విభాజకం ఎంత అండి? 3, అంటే 3, అంటే 1 and 2/3. సో దీన్నే మనం పట రూపంలో మార్చినప్పుడు 1 and 2/3 వచ్చింది. భాగహారంగా మార్చుకున్నప్పుడు కూడా 1 and 2/3 వచ్చింది. సో ఇవంతా చేయడం టైం వేస్ట్ అనుకుంటే 5/3 మనము ఇక్కడ హారంలో ఎంత ఉందండి? 3 ఉంది. సో 3 టేబుల్లో 5 దగ్గరగా ఉండే నెంబర్ ఏదండి? 3 1 3, 3 2 6. సో 6 ఎక్కువ అయిపోతుంది కాబట్టి 3 మాత్రం మనం తీసుకోవాలి. ఆ 3ని మనము ఈ 5 నుంచి తీసేయండి. ఎంత వస్తుందండి? 2/2 వస్తుంది ఇది మొత్తం కూడా. సో 2/3 అని ఇచ్చింది. ఓకే, సో 2/3. అయితే ఇక్కడ మీరు తీసుకున్న 3 అనేది 3 టేబుల్ ఎక్కడ వచ్చిందండి? 3 1s కాబట్టి ఆ 1 ఇక్కడ రాస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాం, 19/5 తీసుకుందాం. ఓకే, సో 5 టేబుల్లో 19 ఎక్కడ వస్తుందండి? 19 రాదు. ఏమొస్తుంది? 15 వస్తుంది, 20 వస్తుంది. సో 20 తీసుకోకూడదు కాబట్టి 15 తీసుకోవాలి. ఆ 15 మైనస్ చేయండి. సో 15 ఎక్కడ వస్తుంది? 3 వస్తుంది. కాబట్టి 3 and 19 నుంచి 15 మైనస్ చేస్తే ఎంత వస్తుందండి? 4 వస్తుంది. కింద హారంలో 5 అని ఆ విధంగా రాసేయడమే. అంటే 19/5 ని మనము మిశ్రమ భిన్నంలో మార్చినప్పుడు 3 and 4/5 అవుతుంది. ఓకే, సో ఒకవేళ కొన్ని సందర్భాలకు ఏం చేస్తుంటాడంటే మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంలోకి మార్చమంటాడు. ఇప్పుడు ఇదే 3 and 4/5 నే మనకేం చెప్తుంటాడంటే ఇది ఒక మిశ్రమ భిన్నము అపక్రమ భిన్నంలోకి మార్చని చెప్తాడు. అప్పుడు ఏం చేయాలంటే మనము హారంలో ఉన్న సంఖ్యతో ఈ పక్కన ఉన్న సంఖ్యను గుణించాలి. ఓకే, గుణించగా వచ్చిన సంఖ్యకు ఈ పైన సంఖ్యను కలపాలి. ఓకే, 5 3 15, 15కి 4 ఏం చేయాలి? కలపాలి. ఈ 2 గుణించాలి, వచ్చిన దానికి కలపాలి. సో 5 3 15 + 4 ఏమవుతుంది? 19 అవుతుంది. బై హారంలో ఎంత ఉంటే అది రాసుకోవడమే. అంటే 3 and 4/5 మనము అపక్రమ భిన్నంలోకి మార్చుకుంటే 19/5 వచ్చింది. సో 19/5నే మనము మిశ్రమ భిన్నంలోకి మార్చుకుంటే 3 and 4/5 వచ్చింది. ఓకే, సో మనకి ఇక్కడ 2 విధాలుగా అడిగితే అపక్రమ భిన్నాన్ని మిశ్రమ భిన్నంలోకి మార్చమంటాడు, లేదా మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంలోకి మార్చమంటాడు. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ యూనిట్ భిన్నాలు ఏంటండి? యూనిట్ భిన్నాలు ఇది మనకి ఇక్కడ సిలబస్ లో లేదు, కానీ జనరల్ గా తెలుసుకోండి. ఇక్కడ యూనిట్ భిన్నాలు అంటే ఏంటంటే లవాలు ఎప్పుడూ కూడా 1 మాత్రం ఉండాలి. లవంలో 1 మాత్రం ఉండే భిన్నాలను మనము యూనిట్ భిన్నాలు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 1/2, 1/3, 1/4, 1/5, 1/6, 1/7 ఈ భిన్నాలన్నీ కూడా ఏ భిన్నాలు అవుతాయంటే
యూనిట్ భిన్నాలు అవుతాయి. ఓకే, సో లవంలో కేవలం ఒకటి ఉంటే అటువంటి భిన్నాలు మనం ఏ భిన్నాలు చెప్తాం? ఈ యూనిట్ భిన్నాలుగా చెప్తాం. హారంతో సంబంధం లేదు. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ హారాన్ని బట్టి మనకి భిన్నాలు రెండు రకాలుగా విభజించారు. అందులో మొదటిది ఏంటంటే సజాతి భిన్నాలు. ఏం భిన్నాలండి? సజాతి భిన్నాలు. సో సజాతి భిన్నాలు ఏంటంటే హారాలన్నీ కూడా ఒకే విధంగా ఉండాలి లేదా హారాలన్నీ కూడా సమానంగా ఉండాలి. అటువంటి భిన్నాలను మనము సజాతి భిన్నాలు అంటారు. ఏమంటారు? సజాతి భిన్నాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3/5, 7/5, 6/5, 8/5, 9/5 ఈ అన్ని భిన్నాల్లో కూడా హారంలో చూడండి 5, 5, 5, 5, 5. సో హారాలన్నీ సమానంగా ఉన్నాయి. సో ఇటువంటి భిన్నాలు మనము ఏ భిన్నాలు చెప్తామంటే సజాతి భిన్నాలుగా చెప్తాము. హారాలన్నీ ఒకే విధంగా ఉండే భిన్నాలు సజాతి భిన్నాలు. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3/7 తీసుకుందాం. నెక్స్ట్ 8/7, 9/7, 12/7, 14/7. వీటన్నిటిలో కూడా హారంలో చూడండి 7 ఉంది. అంటే ఈ భిన్నాలన్నీ కూడా ఏ భిన్నాలు అవుతాయి? సజాతి భిన్నాలు అవుతాయి. సో సజాతి భిన్నాలు అంటే హారంలో అన్ని కూడా ఒకే సంఖ్య ఉంటే అటువంటి భిన్నాలను మనము సజాతి భిన్నాలు అంటారు. నెక్స్ట్ది ఇంకొకటి విజాతి భిన్నాలు. విజాతి భిన్నాలు సజాతి భిన్నాలకి ఆపోజిట్ భిన్నాలే విజాతి భిన్నాలు. అంటే లవాలన్నీ ఒకేలా ఉండాలని అర్థం కాదండి. హారాలన్నీ సమానంగా ఉంటే అవి సజాతి భిన్నాలు, హారాలన్నీ సమానంగా లేకపోతే అవి విజాతి భిన్నాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ భిన్నాలను నేను ఇంకొక విధంగా మారుస్తున్నాను చూడండి. 3/5, 7/6, 6/7, 7/8, 8/9. సో ఇక్కడ హారాలు చూడండి 5, 6, 7, 8, 9 వచ్చి. అంటే హారాలు ఏవి కూడా ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా ఉన్నాయి, సమానంగా లేకుండా ఉన్నాయి. అటువంటి భిన్నాలని మనము విజాతి భిన్నాలు అంటారు. ఏ భిన్నాలు అంటారు? విజాతి భిన్నాలు అంటారు. సజాతి భిన్నాలు అంటే హారాలన్నీ సమానంగా ఉంటే అటువంటి భిన్నాలను మనం సజాతి భిన్నాలు అంటాము. హారాలన్నీ వేరువేరుగా ఉంటే అటువంటి భిన్నాలను మనము విజాతి భిన్నాలు అంటారు. ఇక్కడ మనకి లవంతో సంబంధం లేదు. ఓకే, లవంలో కేవలం ఒకటి మాత్రమే ఉంటే అటువంటి భిన్నాలను మనము యూనిట్ భిన్నాలు అంటారు. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ మనకి ఏంటంటే ఇక్కడ భిన్నాల యొక్క కనిష్ట రూపం. ఏంటండి? కనిష్ట రూపం. సో కనిష్ట రూపం అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5/6 తీసుకున్నాను. ఇది ఒక భిన్నం యొక్క కనిష్ట రూపం. ఎందుకంటే ఇక్కడ లవంలో ఉన్న సంఖ్య హారంలో ఉన్న సంఖ్యకు ఎటువంటి ఉమ్మడ కారణాంకాలు లేవు. సో లవానికి హారానికి ఎటువంటి ఉమ్మడ కారణాంకాలు లేకుండా రాయగలిగితే అటువంటి రూపాన్ని మనము భిన్నం యొక్క కనిష్ట రూపంగా చెప్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 12/16 ఉంది. ఇది ఒక భిన్నం. ఈ భిన్నంలో మనకి ఇక్కడ 12కి 16కి ఉమ్మడి కారణాంకం ఏదైనా ఉందా? ఉంది. ఏదుందండి? 4 ఉంది. అంటే ఈ రెండింటిని మనము 4తో డివిజన్ చేద్దాం. ఓకే, సో 4తో డివిజన్ చేస్తే ఏమవుతుందండి? 4 3లు 4 4లు. సో 3/4. 4 1లు 4 3లు 4 1లు 4 4లు అంటే 3/4. సో 3కి 4కి ఉమ్మడి కారణాంకాలు ఉన్నాయా? లేవు. కాబట్టి ఈ 3/4 అనేది ఏమవుతుందంటే 12/16 యొక్క కనిష్ట రూపం లేదా సూక్ష్మ రూపం అంటాం. ఒక భిన్నం తీసుకున్నప్పుడు ఆ భిన్నంలో లవహారాలను సింపుల్ గా చెప్పాలంటే లవహారాలను పరస్పర ప్రధాన సంఖ్యలుగా మార్చి రాయడాన్ని భిన్నం యొక్క కనిష్ట రూపంగా చెప్పుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 8/15 ఉంది. ఇక్కడ 8కి 15 రెండు కూడా ప్రధాన సంఖ్యలు కాదు. కానీ 8కి 15కి ఉమ్మడి కారణాంకాలు కూడా లేవు. ఉమ్మడి కారణాంకం కేవలం ఒకటి మాత్రం అయి ఉండాలి. 8కి ఒకటే, 15కి ఒకటే. సో మిగతా ఏ ఉమ్మడి కారణాంకం కూడా ఉండదు. కాబట్టి 8/15 అనేది ఒక భిన్నం యొక్క కనిష్ట రూపము లేదా 15/8 అనేది ఒక భిన్నం యొక్క కనిష్ట రూపము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 25/45 ఉంది. ఓకే, ఈ భిన్నం యొక్క కనిష్ట రూపం కావాలి మనకి. సో ఈ భిన్నం యొక్క కనిష్ట రూపం కావాలంటే ఈ రెండు కూడా ఒకే సంఖ్యతో డివిజన్ అవ్వాలి. సో ఏ సంఖ్యతో డివిజన్ అవుతాయండి? 5తో డివిజన్ అవుతాయి. 5 5లు 5 9లు. సో మళ్ళీ రెండు ఇంకేమైనా సంఖ్యతో డివిజన్ అవుతాయా? అవవు. కాబట్టి 5/9 అంటే 25/45 యొక్క కనిష్ట రూపం ఏమవుతుందంటే 5/9 అవుతుంది. కనిష్ట రూపము లేదా సూక్ష్మీకరణ రూపము. ఓకే, ఇది ఒక భిన్నం యొక్క కనిష్ట రూపం. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ మనకి సమాన భిన్నాలు. ఒక భిన్నం యొక్క సమాన భిన్నాలు మనం రాయాలి. సో ఏదైనా ఒక భిన్నం తీసుకున్నప్పుడు
ఆ భిన్నానికి సమాన భిన్నాలు అనేవేమో ఏ విధంగా వస్తాయంటే ఆ భిన్నంలో లవహారాలను ఒకే సంఖ్యతో గుణించడము లేదా ఒకే సంఖ్యతో భాగించడం వలన ఆ భిన్నానికి సమాన భిన్నం అనేది వస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1/2 తీసుకుందాం. 1/2 కి సమాన భిన్నాలు రాయమన్నాడు. 1/2 కి సమాన భిన్నాలు 2/4, 3/6, 4/8, 5/10, 6/12 ఈ విధంగా ఉంటూ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ మనకి 1/2కి 2/4కి సంబంధం ఏమైనా ఉందండి? లేదు. కానీ ఈ రెండు కూడా సమాన భిన్నాలే. ఏ విధంగా అయ్యాయంటే ఈ భిన్నం ఎంత ఉంటుందో ఈ భిన్నం విలువ కూడా అంతే ఉంటుంది. ఏ విధంగా? ఒక భిన్నంలో ఏదైనా ఒక భిన్నంకి లవహారాలను ఒకే సంఖ్యతో గుణించిన లేదా భాగించిన ఆ భిన్నం యొక్క విలువ మారదు. ఓకే, ఇప్పుడు 1/2కి నేను 2తో గుణించాను, 2తో భాగించాను. సో 2కి 2 క్యాష్ అయితే మళ్ళీ 1/2 కదా వస్తుంది మనకి. ఓకే, సో 2తో గుణించి 2తో భాగించినప్పుడు 1 2 2 అవుతుంది, 2 2 4 అవుతుంది. సో 2/4. దీన్ని సింప్లిఫై చేసుకుంటే 2 1 2 2 3 1 3 2 4 1 4 2 5 1 5 2 6 1 6 2. సో అన్నింటిలో కూడా మనకి ఇక్కడ ఏమొచ్చింది? మళ్ళీ కూడా 1/2 వచ్చింది. అంటే ఒక భిన్నంకి మనము లవంని హారంని ఒకే సంఖ్యతో గుణించడం వల్ల వచ్చే భిన్నాలు అన్ని కూడా ఏ భిన్నాలు అవుతాయి అంటే ముందున్న భిన్నంకి సమాన భిన్నాలు అవుతాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1/3 యొక్క సమాన భిన్నాలు రాయమని అనుకోండి. ఏం చేస్తారు మీరు? లవాన్ని హారాన్ని 2తో గుణించండి, 3తో గుణించండి, 4తో గుణించండి. సో గుణించగా వచ్చిన ఫలితాలు అయితే ఏముంటాయో అవే మనకి ఇక్కడ సమాన భిన్నాలు అవుతాయి. సో ఇక్కడ 2తో గుణిస్తే ఏమవుతుందండి? 2/6 అవుతుంది. 3తో గుణిస్తే 3/9 అవుతుంది. 4తో గుణిస్తే 4/12 అవుతుంది. 5తో గుణిస్తే 5/15 అవుతుంది. సో ప్రతి సందర్భంలో ఈ భిన్నం యొక్క విలువలు అన్ని కూడా ఏమవుతాయి చూడండి. 2 1లు 2 3లు, 3 1లు 3 3లు, 4 1లు 4 3లు, 5 1లు 5 3లు. సో ప్రతి సందర్భంలో 1/3 1/3 1/3 వచ్చింది. అంటే ఒక భిన్నంకి లవము హారాన్ని మనము ఒకే సంఖ్యతో గుణించడం వల్ల మనకు వచ్చిన భిన్నాలు ఏమయ్యాయి? ఆ భిన్నం యొక్క సమాన భిన్నాలు అయ్యాయి. ఓకే, సో మనకు ప్రతి సందర్భంలోన అన్ని భిన్నాలు రావాల్సిన అవసరం లేదు. ఏమంటుంటాడంటే కొన్నిసార్లు ఒక భిన్నం ఇస్తాడు, ఈ భిన్నానికి సమాన భిన్నం ఈ క్రింది వాటిలోన చూస్ చేయమని చెప్తాడు. ఓకే, సో అటువంటి సందర్భంలో ఏం చేయాలంటే ఆ భిన్నంలో లవాన్ని లేదా హారాన్ని ఏ సంఖ్యతో గుణిస్తే ఆ భిన్నం వస్తుంది చెక్ చేసుకోవాలి. లేదా కొన్ని సందర్భాల్లో భాగించిన సందర్భం కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 125/64 యొక్క సమాన భిన్నం రాయమన్నాడు అనుకోండి. ఓకే, దీని యొక్క సమాన భిన్నం ఏమవుతుందండి? జనరల్ మనం ఏం చేస్తాం? 2తో గుణిస్తాము, నెక్స్ట్ 3తో గుణిస్తాము. కానీ గుణించినప్పుడే కాదండి, భాగించినప్పుడు కూడా మనకేమవుతుందంటే సరే ఇక్కడ 125/625 తీసుకుందాం. ఓకే, సో ఇక్కడ మనకి పైన సంఖ్యను మనము 5తో డివిజన్ చేద్దాం, కింద సంఖ్యను 5తో డివిజన్ చేయొచ్చు. లేదా పైన సంఖ్యను మనము 25తో డివిజన్ చేయొచ్చు, కింద సంఖ్యను కూడా మనము 25తో డివిజన్ చేయొచ్చు. ఓకే, సో 5తో డివిజన్ చేస్తే ఏమవుతుందండి? 5తో డివిజన్ చేస్తే 5 1లు 5 25లు, 5 1లు 5 125లు. అంటే 25/125 అనేదేమో 125/625 యొక్క సమాన భిన్నం అవుతుంది. ఎప్పుడు? 5తో భాగించినప్పుడు. లేదా 25తో భాగించామనుకోండి, లవహారాలను ఒకే సంఖ్యతో భాగించాలి కదా. సో 25తో భాగించినప్పుడైతే 25 1లు 25 5లు, 25 1లు 25 25లు. అంటే ఏమవుతుందండి? 5/25 అవుతుంది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ మనం ఇక్కడ 125తో కూడా భాగించవచ్చు రెండింటినీ కూడా. 125 1లు 125 5లు అంటే 1/5. అంటే 125/625 యొక్క సమాన భిన్నాలు 25/125, 5/25, 1/5. ఇవన్నీ కూడా ఏమవుతాయి అంటే ఈ భిన్నంకి సమాన భిన్నాలే అవుతాయి. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చండి? ఒక భిన్నం తీసుకున్నప్పుడు ఆ భిన్నంలో లవహారాలను ఒకే సంఖ్యతో గుణించిన భాగించిన మనకేమొస్తాయంటే ఆ భిన్నంకి సమాన భిన్నాలు వస్తాయి. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ మనకి దీంట్లోన భిన్నాల యొక్క చతుర్థ ప్రక్రియ. ఓకే, సో చతుర్థ ప్రక్రియను తెలుసు కదా మనకి. కలపడము, తీసివేత, గుణించడము, అలాగే భాగించడము. 2 లేదా అంతకంటే ఎక్కువ భిన్నాలు ఇచ్చినప్పుడు వాటిని మనం ఏ విధంగా కలపాలి, ఏ విధంగా తీసివేయాలి, అలాగే ఏ విధంగా భాగించాలి, అలాగే ఏ విధంగా గుణించడం తెలుసుకోవాలి. సో వీటి మీద మనం అవగాహన ఉన్నట్లయితే భిన్నాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏది ఇచ్చినా మనం ఈజీగా చేయొచ్చు. ఓకే, సో ముందు మనం ఏం చేద్దాం అంటే సంకలనం చూద్దాం. ఓకే, సో సంకలనం అంటే ఇక్కడ
రెండులంత ఎక్కువ భిన్నాలు మనకి ఇక్కడ కలిపినప్పుడు ఆ భిన్నాల యొక్క హారాలు అనేవి ఒకే విధంగా ఉన్నట్టు చూసుకోవాలి మనము. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1/7 ప్లస్ 2/7 ప్లస్ 3/7 అని ఉంది. ఓకే, సో 7 7 7 హారాలన్నీ సమానంగా ఉన్నాయి. సో ఇటువంటి భిన్నాలను ఏ భిన్నాలు అంటామండి? సజాతి భిన్నాలు అంటాం. ఓకే, సో హారాలన్నీ ఒకే విధంగా ఉన్నప్పుడు వాటి యొక్క కలపడం అనేది ఏ విధంగా ఉంటుందంటే లవాలన్నీ ఒకదానికొకటి కలుపుకుంటే సరిపోతుంది. ఓకే, సో 1 + 2 ఎంత అవుతుందండి? 3 అవుతుంది. 3 + 2 6 అవుతుంది. అంటే 6/7 వస్తుంది. ఓన్లీ లవాలే కలపాలి, హారాలు కలపకూడదు. హారంలో ఎంత ఉంటే ఆ సంఖ్య రాస్తే సరిపోతుంది. ఎప్పుడు ఇవి సజాతి భిన్నాలు అయినప్పుడేనే 7 7 7 ఉంది కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి చూద్దాం. 3/7 ప్లస్ 5/7 ప్లస్ 6/7 ఇచ్చాడు. సో వీటి యొక్క మొత్తం ఏమవుతుందండి? సో హారాలన్నీ సమానంగా ఉన్నాయి కాబట్టి సజాతి భిన్నాలు. సో సజాతి భిన్నాలకు సంకలనం ఏమవుతుంది? లవాలను మనం కలుపుకుంటే సరిపోతుంది. సో 6 + 3 9 9 + 5 14. సో 14/7 అవుతుంది. 7 1 7 2 అంటే 2 వస్తుంది. ఓకే, సో కలపడం అనేది ఎప్పుడు కూడా హారాలని సమానంగా ఉంటే మనకి ఈజీగా ఉంటుంది. మరి హారాలని సమానంగా లేకపోతే ఏ విధంగా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. 1/7 ప్లస్ 1/9 ప్లస్ 1/3 ఇచ్చాడు. 1/7 1/9 1/3. ఇప్పుడు ఈ మూడింటిని కలపాలి. సో మనం ఏం చేయాలండి? హారాలన్నీ కూడా సమానంగా ఉండాలని చెప్పాం. హారాలు సమానంగా ఉన్నాయా? లేవు. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 7 ఉంది. అటువంటి సందర్భంలో ఏం చేయాలంటే ఆ హారాలన్నింటినీ కూడా 3 7 9 ఈ మూడింటికి కూడా ఎల్సిఎం కట్టాలి. సో ఎల్సిఎం కడితే 63 దీని ఎల్సిఎం వస్తుంది. ఎంత వస్తుందండి? ఎల్సిఎం 63. అంటే హారం అనేది ఎంత అవ్వాలి? 63 అవ్వాలి. ఇక్కడ ఎల్సిఎం అయితే ఎంతైతే వస్తుందో హారం అనేది అంత అవ్వాలి. ఓకే, సో ఇక్కడ మనకి 7 అనేది 63 అవ్వాలంటే 7ని ఎంతో గుణించాలండి? మనం 9తో గుణించాలి, అంతే కదా? సో దీన్ని 9తో గుణిస్తే, హారాన్ని 9తో గుణిస్తే లవాన్ని కూడా 9తో గుణించాలి. ఓకే, సో 9 1 9/63 అవుతుంది. ప్లస్ ఇక్కడ 9 ఉంది. 9 ఎంత అవ్వాలి? 63 అవ్వాలి. అంటే దేంతో గుణించాలండి? 7తో గుణించాలి. సో హారాన్ని 7తో గుణిస్తే లవాన్ని కూడా 7తో గుణించాలి. ఎందుకంటే ఒక భిన్నంలో ఒక హారాన్ని కానీ ఒక లవాన్ని కానీ మనం ఒక సంఖ్యతో గుణిస్తే ఇంకొక దాన్ని కూడా మనము అదే సంఖ్యతో గుణించాలి. అప్పుడు మాత్రమే ఆ భిన్నం యొక్క విలువ అనేది మారదు. ఓకే, సో ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఇది 7 1 7 అవుతుంది. 9 7 63 అవుతుంది. ప్లస్ నెక్స్ట్ 3 ఉంది. 3 ఎంత అవ్వాలండి? 63 అవ్వాలంటే దేంతో మల్టిప్లై చేయాలి? 21తో మల్టిప్లై చేయాలి. సో పైన కూడా 21తో మల్టిప్లై చేయాలి. సో 21/3 అవుతుంది. ఓకే, సో మొత్తం సో 21/63 అవుతుంది. సో ఇప్పుడు చూడండి 63 63 63 ఉంది. అంటే హారంలో 63 అలాగే రాసివచ్చు. లవాలు ఏం చేయాలండి? సో ఇవన్నీ కూడా సమానమే కాబట్టి సజాతి భిన్నాలు. సజాతి భిన్నాలకు సంకలనం ఏమవుతుంది? లవాలు కలుపుకుంటే సరిపోతుంది. ఇక్కడ 9 + 21 30 31 + 30 + 7 37. అంటే 37/63 దీని యొక్క ఆన్సర్. ఓకే, సో సజాతి భిన్నాలు ఇస్తే సజాతి భిన్నాలు మనకి హారాలని సమానంగా ఉంటే మనం ఏం చేయాలంటే లవాన్ని కలుపుకుంటూ పోవాలి. ఒకవేళ హారాలని సమానంగా లేనప్పుడు ఏం చేయాలంటే హారాలన్నింటికి కూడా ఎల్సిఎం తీసుకొని ఎల్సిఎం ఎంతైతే వస్తుందో హారాలు అంత అయ్యే విధంగా చూసుకోవాలి. ఇక్కడ ఏం చేశానంటే 7 63 అయ్యే విధంగా రాసుకున్నాను. లేదా మనం ఏం చేయొచ్చు? దీన్ని ఈ విధంగా 63గా మనం తీసుకొని ఎల్సిఎం 7 అంతలు 63 అండి. 7 9 9 1 9 ప్లస్ 9 అంతలు 63 అండి. 9 7 7 1 7 ప్లస్ 3 అంతలు 63 అండి. 3 21 21 21. ఓకే, సో 3 కలుపుకుంటే ఇక్కడ 37 వస్తుంది బై 63 వస్తుంది. ఓకే, సో ఇదంతా మనకి ఏంటంటే ఇమేజిన్ చేసుకోండి, మైండ్ లో చేసుకొని ఈ విధంగా చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వ్యవకలనం. సో వ్యవకలనానికి సంబంధించి కూడా సేమ్ అంతేనండి. సో సజాతి భిన్నాల యొక్క వ్యవకలనం ఏ విధంగా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 19/7 ఉంది మైనస్ 18/7 ఉంది. ఓకే, సో రెండు కూడా అక్కడికి హారాలు ఒకే విధంగా ఉన్నాయి. అంటే ఏ భిన్నాలు అంటే అవి సజాతి భిన్నాలు. సో సజాతి భిన్నాలు ఒకే విధంగా సజాతి భిన్నాలు ఇచ్చినప్పుడు వాటి యొక్క మైనస్ కావాలంటే హారాలు సేమ్ అదే విధంగా ఉన్నాయి కాబట్టి హారం ఎంత ఉంటే అంత రాసిస్తాము. లవాల యొక్క డిఫరెన్స్ చేసుకుంటే సరిపోతుంది. సో 19 - 18 అంటే ఎంత వస్తుందండి? 1 అవుతుంది. అంటే 19/7 - 18/7 అంటే ఎంత అవుతుందంటే 1/7 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 9/7 - 8/5 ఇచ్చాడు. ఓకే, సో ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 5 ఉంది. ఈ రెండు కూడా ఒకే విధంగా లేవు హారాలు కాబట్టి విజాతి భిన్నాలు అవుతాయి. సో విజాతి భిన్నాల యొక్క వ్యవకలనం కావాలంటే హారాలు మనకి ఏవైతే ఉన్నాయో ఆ రెండింటికి కూడా మనం ఎల్సిఎం కట్టాలి.
సో ఇక్కడ 7, 5 రెండు కూడా ప్రధాన సంఖ్యలే కాబట్టి వీటి యొక్క లబ్ధమే మనకి ఏమవుతుందంటే ఎల్సిఎం అవుతుంది. ఓకే, సో 35 తీసుకున్నాం. సో 7 ఎక్కలు 35 ఎక్కడ వస్తుందండి? 7 5లు 5 9లు 45 మైనస్ 5 అంతా 35 అండి. 5 7 7 8లు 56. ఓకే, సో 45 మైనస్ 56 అంటే మైనస్ 11/35 అవుతుంది. ఓకే, సో ఈ విధంగా మనం చేయాలి. సో వ్యవకలనమైన సంకలనమైన హారాలు ఒకే విధంగా ఉంటే వాటి మనము ఇక్కడ ప్లస్ ఇస్తే కలుపుతాము, మైనస్ ఇస్తే తీసేస్తాము. హారాలు ఒకే విధంగా లేనప్పుడు ఏం చేయాలంటే హారాలను ఒకే విధంగా మార్చుకోవడానికి ట్రై చేయాలి. ఓకే, సో ఇక్కడ హారాలు ఒకే విధంగా ఏ విధంగా మార్చుకోవాలంటే ఏవైతే హారాలు ఉంటాయో ఆ హారాలకి మనము ఎల్సిఎం కట్టి ఎల్సిఎం విలువ ఎంతైతే వస్తుందో ఆ విలువ వచ్చినట్టుగా మనము హారాన్ని మార్చుకోవాలి. ఓకే, సో ఆ విధంగా మార్చుకుంటే మనకి ఈజీ అవుతుంది. నెక్స్ట్ మనకి గుణకారం. సో గుణకారానికి సంబంధించి చిన్న కన్ఫ్యూజన్ ఉంటుందండి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ లోన. ఏం లేదు, ఒక పూర్ణ సంఖ్య ఒక భిన్నం ఇచ్చినప్పుడు వాటిని ఏ విధంగా గుణించాలి. సో భిన్నంలో మనకి ఇక్కడ గుణకారం చాలా ఈజీ అండి. ఏం లేదు, ఇక్కడ 2/3 ఉంది, ఇక్కడ 5/4 ఉంది. ఈ రెండింటిని గుణించబడినప్పుడు లవాన్ని లవంతో గుణించాలి, హారాన్ని హారంతో గుణించాలి. సో ఇప్పుడు ఎంత అవుతుందండి? 2 5 10, 3 4 12 అంటే 10/12 అవుతుంది విలువ. ఓకే, నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2/3 ఇచ్చాడు, ఇంకొకటి 5 ఇచ్చాడు. ఇది ఒక భిన్నము, ఇది ఒక సంఖ్య. సో ఇప్పుడు దేన్ని గుణించాలి? 5తో దీన్ని గుణించాలా, 5తో దీన్ని గుణించాలా? సో జనరల్గా మనం ఏం చేస్తాం, ఒక భిన్నాన్ని ఇంకో భిన్నంతో గుణించినప్పుడు లవాన్ని లవంతో గుణించాలి, హారాన్ని హారంతో గుణించాలి తెలుసు మనకి. అయితే 5ను కూడా మనం ఏం చేద్దాం అంటే మీకు డౌట్ అనిపిస్తే 5ను కూడా భిన్నంగా మార్చుకోవచ్చు. ఏ విధంగా అండి? 5/1గా. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది చూడండి, 5ను మనం 2తో గుణించాలి అంటే 5 10/1 ఇంటూ 3 అంటే 3 అవుతుంది, అంటే 10/3. దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చండి, 2/3 ఇంటూ 5 అంటే 5 అనేది దేనికి చెందిందండి? లవానికే చెందింది. అంటే ఒక భిన్నాన్ని మనము ఒక పూర్ణ సంఖ్యతో గుణించినప్పుడు ఆ పూర్ణ సంఖ్య అనేది కేవలం లవానికి మాత్రమే చెందుతుంది. కాబట్టి లవంతో మాత్రమే గుణించాలి, హారంతో గుణించకూడదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, 2/3 ఇంటూ 5/4 ఇక్కడ తీసుకున్నాం కదా మనం దీన్ని. సో ఈ విధంగా తీసుకున్నప్పుడు ఇది 2, ఇది 4, ఈ రెండు కూడా ఏంటండి? ఇది లవము, ఇది హారము. సో భిన్నంలో భాగహారం లేదా భిన్నంలో క్యాన్సిల్ చేయడం అనేది ఎప్పుడూ కూడా ఒక లవాన్ని ఒక హారంతో క్యాన్సిల్ చేయాలి, లేదా ఒక హారాన్ని ఇంకో లవంతో క్యాన్సిల్ చేయాలి. అంతేగాని లవాన్ని లేదా హారాన్ని క్యాన్సిల్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2/3 ఇచ్చాడు, ఇంకొకటి 8/7 ఇచ్చాడు అనుకోండి. ఓకే, సో ఇక్కడ 2కి 8కి క్యాన్సిల్ చేయకూడదు. ఈ రెండు కూడా, ఇది 2 అనేది లవమే, 8 అనేది కూడా లవమే, కాబట్టి ఈ రెండు కూడా క్యాన్సిల్ చేయకూడదు. 2 8 16 అవుతుంది, 3 7 21 అవుతుంది. కానీ ఒకటి లవంలో ఉంటూ ఇంకోటి హారంలో ఉందనుకోండి, ఆ సందర్భంలో మనం ఏం చేయొచ్చు అంటే క్యాన్సిల్ చేయొచ్చు. 2 1s 2 2s. సో 1 into 5 అంటే 5 అవుతుంది, 3 2s 6 అవుతుంది. అంటే ఎంత వచ్చిందండి? 5/6 వచ్చింది. ఇందాక ఎంత వచ్చింది? 10/12 వచ్చింది. సో 2 5s 2 6s అంటే 5/6 వచ్చింది కదా. ఓకే, సో రెండు భిన్నాలు గుణించుకునే సందర్భంలో క్యాన్సిల్ చేసే అవకాశం వచ్చింది అనుకోండి. సో ఎప్పుడు కూడా ఏ విధంగా క్యాన్సిల్ చేయాలంటే ఒక లవాన్ని ఒక హారంతో, ఒక హారాన్ని ఇంకొక లవంతో క్యాన్సిల్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 35/45 ఇంటూ 5 ఈ విధంగా ఉంది. సో ఇప్పుడు ఈ 5 అనేది దేనికి చెందుతుందండి? నేను చెప్పుకున్నాం 2/3 ఇంటూ 5 అంటే ఇక్కడ 5 దేనికి చెందింది? లవానికి చెందింది. అంటే ఇది దేనికి చెందినట్టు? లవానికి చెందినట్టు లెక్క. అంటే ఈ 5ని ఈ 35 మనం క్యాన్సిల్ చేయకూడదు, ఈ రెండు కూడా గుణించాలి. సో ఇప్పుడు 5 అనేది ఏమైంది? లవం అయింది. ఇక్కడ 45 అనేది ఏంటంటే హారం, అంటే ఈ రెండు క్యాన్సిల్ చేయొచ్చు. 5 1s 5 9s అంటే ఎంత వచ్చిందండి? 35/9. అంటే ఒక భిన్నము ఒక పూర్ణ సంఖ్య గుణించుకుంటున్నప్పుడు ఆ పూర్ణ సంఖ్యను మనము హారంతో మాత్రం మనము క్యాన్సిల్ చేయాలి తప్ప లవంతో మనము పెట్టుకోకూడదు. సో లవానికి ఇక్కడ వచ్చిన పూర్ణ సంఖ్య సమానం ఏంటంటే ఆ రెండు కూడా లవాలే. సో గుణించుకోవాలి తప్ప క్యాన్సిల్ చేయకూడదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, 5/3 ఇంటూ 1 1 1 ఇచ్చాడు. సో ఇప్పుడు దేని క్యాన్సిల్ చేస్తామండి? 3 1s 3 37s అంటే ఈ హారము ఇది లవము, కాబట్టి ఈ రెండే క్యాన్సిల్ చేయాలి. ఓకే, సో క్యాన్సిల్ అయ్యే సందర్భంలో ఎప్పుడూ కూడా భిన్నాల్లో ఒక లవాన్ని ఇంకొక హారంతో క్యాన్సిల్ చేయాలి, ఒక హారాన్ని ఇంకో లవంతో క్యాన్సిల్ చేయాలి. అంతేగాని లవాన్ని హారాన్ని క్యాన్సిల్ చేయకూడదు. సో లవాన్ని ఎప్పుడు లవంతో మల్టిప్లై చేయాలి, హారాన్ని ఎప్పుడు హారంతో మల్టిప్లై చేయాలి. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ భిన్నంలో భాగహారం.
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2/3 ఉంది డివైడెడ్ బై 5/7 ఉంది. అంటే 2/3 అనే భిన్నాన్ని 5/7 అనే భిన్నంతో మనం డివిజన్ చేయాలి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ a డివైడెడ్ బై b అంటే మీనింగ్ ఏంటండి? a/b అంతే కదా. సో ఇప్పుడు దీన్ని కూడా మనం అదే విధంగా చేయాలి. ఇక్కడ 2/3 ఇది మొత్తం ఏ అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఏమైంది? a/b అంటే ఏమైంది? 5/7. అంటే భిన్నం కింద భిన్నం వచ్చింది. సో ఒక భిన్నం కింద ఒక భిన్నం వచ్చింది అనుకోండి భిన్నంలో, అప్పుడు ఏమవుతుందంటే 2/3 ఈ క్రింద వచ్చిన భిన్నం ఏమవుతుందంటే తిరగబడి గుణిస్తుంది అదే పైన భిన్నాన్ని 7/5 అవుతుంది. ఇది 5/7 కాస్త 7/5 అవుతుంది. ఓకే, సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే ఏమైనా క్యాన్సిల్ అవుతాయా? అవ్వవు. సో 2 7s are 14, 3 5s are 15. సో ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. సో 2/3 డివైడెడ్ బై 5/7 అనుకోండి. సో ఏం చేయాలి మనం ఇక్కడ? 2/3 ఈ భిన్నం తిరగబడితే ఎంత అవుతుందండి? 7/5 అవుతుంది. సో అక్కడ డివైడెడ్ బై కాస్త ఇంటూ అయిపోతుంది. ఓకే, సో 2 7s are 14, 3 5s are 15. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి చూద్దాం. 3/2 డివైడెడ్ బై 7/9. ఓకే, సో దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటే ఎంత వస్తుందండి? డివైడెడ్ వచ్చినప్పుడు ఏం చేయాలి? 3/2/7/9 రాసుకోవాలి. హారంలో వచ్చినప్పుడు ఏమవుతుంది? భిన్నం తిరగబడి గుణిస్తుంది. సో మనం డైరెక్ట్ రాసుకుంటే 3/2 ఇది కాస్త ఏమైపోతుంది? ఇంటూ అయిపోతుంది. ఇది కాస్త ఏమైపోతుందంటే 9/7 అవుతుంది. ఓకే, సో 3 9s are 27/2 7s are 40. కొంతమంది ఏం చేస్తుంటారంటే 3 1s are 3 3s are క్యాన్సిల్ చేస్తుంటారు. సో ఆ విధంగా చేయకూడదు. సో మనం కంప్లీట్ గా ఏం చేయాలంటే డివిజన్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ డివిజన్ కాస్త ఇంటూగా మారిపోతుంది. ఈ భిన్నం కాస్త తిరగబడి గుణిస్తుంది ముందున్న భిన్నాన్ని. ఓకే, సో కొంతమంది ఈ ప్రాసెస్ దగ్గర కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటారండి. ఏం లేదు, మనకి ఇక్కడ భిన్నం ఇచ్చిన కాడ సరిపోయింది. కొన్ని సందర్భాల్లో పూర్ణ సంఖ్య ఇస్తుంటాడు. సో పూర్ణ సంఖ్య ఇచ్చినా లేదా పూర్ణ సంఖ్య వచ్చినప్పుడు భిన్నం తిరగబడుతుంది. ఏ భిన్నం తిరగబడుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 5 డివైడెడ్ బై 3/2 ఇచ్చాను. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం భిన్న రూపంలో రాస్తే ఏమవుతుందండి? 5/3/2 అవుతుంది. ఇప్పుడు ఏది భిన్నంగా తీసుకోవాలి మనము? ఈ 5/3 భిన్నంగా తీసుకోవాలి లాభంలో ఉండదండి, లేదా 3/2 భిన్నంగా తీసుకోవాలి. మనకి ఇక్కడ భిన్నంగా వచ్చింది ఏదండి? 3/2. అంతేగాని 5 అనేది భిన్నంగా రాలేదు కదా. సో 5 అనేది అలాగే ఉండిపోతుంది. ఇదేమవుతుందండి? ఇంటూగా మారుతుంది. ఇదేమవుతుందండి? 2/3 గా మారిపోతుంది. సో దీన్ని సింప్లిఫై తీసుకుంటే 2 5s are 10/3 వస్తుంది. ఇప్పుడు దీన్నే 3/2 డివైడెడ్ బై 5 ఇచ్చాడు అనుకోండి. 3/2 డివైడెడ్ బై 5, ఇది 5 డివైడెడ్ బై 3. సో 5 అంటే 5 అలాగే ఉండిపోతుంది. ఈ డివైడెడ్ బై కాస్త ఇంటూగా అయిపోతుంది. ఇది కాస్త ఏమవుతుందంటే 2/3 గా అయిపోతుంది. సో ఈ విధంగా రైట్ రాసుకుంటే పర్వాలేదు. కొంతమంది ఏం చేస్తుంటారంటే ఇది 5/3/2 మనకి ఏదైనా లెక్కలు చేసుకున్నప్పుడు ప్రాసెస్ మధ్యలో ఈ విధంగా వస్తుంటాయి. సో ఈ విధంగా వచ్చినప్పుడు మనము దేన్ని మనము ఇక్కడ తిరగవేయాలి. సో ఇక్కడ 5/3/2 ఉంది. సో ఇక్కడ మనము 5/3 భిన్నంగా తీసుకోవాలి, 3/2 భిన్నంగా తీసుకోవాలంటే మనకి లెక్కలో ఏదైతే భిన్నంగా వచ్చిందో దాన్ని మాత్రం భిన్నంగా తీసుకోవాలి. ఇక్కడ భిన్నంగా ఏది వచ్చిందంటే 3/2 వచ్చింది, 5 రాలేదు. సో దీన్ని మనము a/b గా రాసుకున్నప్పుడు ఏమవుతుందండి? 3/2/5 అవుతుంది. ఇప్పుడు హారంలో ఏమొచ్చిందండి? 5 వచ్చింది. హారంలో భిన్నం ఉంటేనే తిరగబడి గుణించాలి. మరి హారంలో కేవలం పూర్ణ సంఖ్య మాత్రం వచ్చింది. సో ఇప్పుడు ఈ పూర్ణ సంఖ్యను నువ్వు భిన్నంగా మార్చుకోవచ్చు కదా. ఏ విధంగా మార్చుకోవచ్చండి? 5/1 గా రాసుకోవచ్చు కదా. 5/1 అన్నా 5 అన్నా ఒకటే. ఇప్పుడు హారంలో ఏమొచ్చింది? ఒక భిన్నం వచ్చింది. సో భిన్నం వచ్చినప్పుడు ఏమవుతుందండి? ఇది 3/2 ఇది కాస్త ఏమవుతుందంటే ఇంటూ 1/5 గా మారిపోతుంది. ఓకే, సో సింప్లిఫై చేసుకుంటే 3/10 అవుతుంది. లేదా దీన్ని మనం ఏం చేయొచ్చు? డైరెక్ట్ రాయాలనుకుంటే 3/2 ఇది కాస్త ఏమైపోతుందండి? ఇంటూ అయిపోతుంది. ఇది కాస్త తిరగబడాలి. సో 5 మనం భిన్న రూపంలో రాసుకుంటే 5/1 అవుతుంది. సో ఇది భిన్నం కాస్త ఏమవ్వాలి? తిరగబడాలి. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది? 1/5 అవుతుంది. సో 3 1s are 3, 5 2s are 10 అంటే 3/10. ఓకే, ఇది మనకి భిన్నంలో భాగహారం. నెక్స్ట్ మనకి ఇక్కడ భిన్నాల బేసిక్స్ సంబంధించి లాస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ ఏమైనా రెండు భిన్నాలను పోల్చడం. అంటే ఏది చిన్నది ఏది పెద్దది ఇది తెలిస్తేనే మనకి ఇక్కడ భిన్నాల్లో ఆరోహణ క్రమము అవరోహణ క్రమం అనేది ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 7/9 ఇచ్చాను, ఇంకొకటి 5/9 ఇచ్చాను.
ఈ రెండింట్లో ఏది పెద్దది? సో రెండు చూడండి, ఇక్కడ ఇది 9 ఉంది, ఇది కూడా 9 ఉంది, అంటే రెండు కూడా ఏ భిన్నాలండి? సజాతి భిన్నాలు. సజాతి భిన్నాలు ఇచ్చినప్పుడు లవంలో ఏది పెద్దది ఉంటే అది పెద్దదవుతుంది, ఏది చిన్నది ఉంటే అది చిన్నదవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇవే భిన్నాలు నేను 9/7 అలాగే 9/5 ఇచ్చాను. ఏం చేశాను? 9/7 9/5 అంటే హారాలు ఒకే విధంగా ఉన్నాయి, సార్ లవాలు ఒకే విధంగా ఉన్నాయి, హారాలు వేరువేరుగా ఉన్నాయి. అటువంటి సందర్భంలో ఏ హారం అయితే చిన్నదిగా ఉంటుందో అది పెద్దదవుతుంది, ఏ హారం అయితే పెద్దదిగా ఉంటుందో అది చిన్నదవుతుంది. హారాలు రెండు సమానంగా ఉంటే లవం ఏది పెద్దది అయితే అది పెద్దది, లవాలు రెండు ఒకే విధంగా ఉంటే హారం ఏది చిన్నదైతే అది పెద్దది. ఇక్కడ చిన్నదైంది పెద్దదైంది, ఇక్కడ పెద్దదైంది పెద్దదైంది. గుర్తుపెట్టుకోండి, సజాతి భిన్నాల్లో లవం ఏది పెద్దది ఉంటే అది పెద్ద అవుతుంది, చిన్నది ఏది ఉంటే చిన్నదవుతుంది. మీ సజాతి భిన్నాలు కాదు, కానీ ప్రతి సందర్భంలో ఈ విధంగా చూసుకోకూడదు మనం. ఎందుకంటే ఇక్కడ లవం అనేది సమానంగా ఉన్నాయి, లవాలు సమానంగా ఉన్న సందర్భంలో మాత్రమే హారం ఏదైతే తక్కువగా ఉంటుందో అది పెద్దదవుతుంది, హారం ఏదైతే ఎక్కువగా ఉంటుందో చిన్నదవుతుంది. సో రెండిటైతే, సో రెండు కంటే ఎక్కువ ఇచ్చినప్పుడు మనము ఏ విధంగా పోల్చాలి? ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 9/7 ఒకటి వచ్చింది, ఇంకొకటి 4/5 ఒకటి వచ్చింది. ఓకే, ఈ రెండింటిలో పెద్దది ఏది? ఏ విధంగా చెప్తాం మనం? సో ఈ రెండింటిలో పెద్ద చెప్పడానికి ముందు మనం ఏం చేయాలంటే వీటి మనము మూడు రకాలుగా చేయొచ్చు. మొదటిది ఏంటంటే ఇక్కడున్న హారము ఇక్కడున్న హారంకి ఏం చేయాలంటే ఎల్సిఎం కట్టాలి. కడితే ఎంత అవుతుందండి? 35 అవుతుంది. ఓకే, అంటే ఇక్కడ 7 35 అవ్వాలి. సో 7 35 అవ్వాలంటే 7 దేంతో గుణించాలి? 5తో గుణించాలి. సో లవాన్ని కూడా 5తో గుణించండి, అంటే 45/35 అవుతుంది. ఇక్కడ 5 ఎంత అవ్వాలండి? 5 35 అవ్వాలి, అంటే ఇక్కడ 7తో గుణించాలి, ఇక్కడ కూడా 7తో గుణించాలి. ఇప్పుడు ఎంత అవుతుందండి? 28/35 అవుతుంది. ఓకే, సో రెండు కూడా 35 అంటే ఏంటండి? సజాతి భిన్నాలుగా మారిపోయాయి. సో సజాతి భిన్నాలుగా మారినప్పుడు లవంలో ఏది పెద్ద ఉంటే అది పెద్ద అవుతుంది, ఏది చిన్నది ఉంటే అది చిన్నది అవుతుంది. ఓకే, అంటే ఈ విధంగా చేయొచ్చు ఒకటి. ఇప్పుడు కాసాకి తీసుకోండి, లేదా రెండవది చూడండి, ఇక్కడ 9/7 ఒకటి, ఇంకొకటి 4/5 ఒకటి. సో 9/7లో 9 మనము 7తో డివిజన్ చేస్తే 7 1 7 2.0, 7 2 14, 6.0, 7 8 56, అంటే సుమారుగా 1.28 వచ్చింది. అలాగే 5/4ని సింప్లిఫై చేసుకుంటే 0.8 వస్తుంది. ఓకే, సో ఈ రెండింటిలో ఏది పెద్ద అండి? 1.28 0.8? 1.28 అంటే ఇది పెద్దదవుతుంది. ఓకే, లేదా ఇంకోటి కూడా ఈజీగా గమనిస్తే ఇక్కడ 9/7 అనేది ఏమవుతుందండి? ఒక అపక్రమ భిన్నం. 4/5 అనేది ఏంటండి? ఒక క్రమభిన్నం. క్రమభిన్నం విలువ ఎల్లప్పుడూ కూడా 1 కంటే తక్కువగా ఉంటుంది, అంటే ఇది 1 కంటే తక్కువ. ఇది అపక్రమ భిన్నం. అపక్రమ భిన్నం విలువ ఎలా ఉంటుందండి? 1 కంటే ఎక్కువగా ఉంటుంది, అంటే ఇది 1 కంటే ఎక్కువగా ఉంటుంది, ఇది 1 కంటే తక్కువగా ఉంటుంది. సో రెండింటిలో ఏది పెద్ద ఏది చెప్పొచ్చండి? ఇది పెద్దని చెప్పొచ్చు. ఓకే, లేదా మూడో ప్రాసెస్ చూద్దాం. మనకి ఈ రెండింటికంటే మూడో ప్రాసెస్ చాలా ఈజీ. సో మూడో ప్రాసెస్ ఏంటి? ఇక్కడ 9/7 ఒకటి, 4/5 ఒకటి. సో ఈ రెండింటిలో పెద్దదేది. సో ఆ సందర్భంలో ఏం చేయాలంటే పైన ఒక 0 యాడ్ చేసుకోండి ఈ విధంగా. ఓకే, సో 0 యాడ్ చేసుకుంటే ఇదేమవుతుంది చూడండి, 7 1లు 7 90 అండి, 7 13లు 91 అవుతుంది, కానీ 7 12 ఎంత అవుతుంది? 84 అవుతుంది, అంటే సుమారుగా 12 అవుతుంది దీని విలువ. దీన్ని చూడండి, 5 1లు 5 8లు, అంటే దీని విలువ ఎంత అయిందండి? 8 అయింది. ఇది 12 వచ్చింది, ఇది 8 వచ్చింది. ఏది ఎక్కువగా ఉందండి? 12 ఎక్కువగా ఉంది. కాబట్టి 9/7 అనేదేమో 4/5 కంటే పెద్దది. ఓకే, సో రెండు ఇచ్చిన ఈ విధంగా చేయాలి. 2 కంటే ఎక్కువ మనకి ఇచ్చినప్పుడు ఏం చేస్తుంటాడంటే ఈ భిన్నాలను ఆరోహణ క్రమం లేదా అవరోహణ క్రమంలో మార్చమంటాడు. ఆ సందర్భంలో కూడా మనం ఏం చేయాలంటే ఈ విధంగా 0 తీసుకొని చేస్తే బెటర్. ఓకే, సో మనకి ఇప్పుడు దాకా నేర్చుకున్న బేసిక్ కాన్సెప్ట్ మీద 4th 5th 6th 7th సో ఒక్కొక్క క్లాస్ లో ఏమేమి ఉన్నాయో మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.